అందరికీ నమస్కారం అండి. డైలీ ఆస్ట్రాలజీ ఛానల్‌కి స్వాగతం. ఈరోజు మనం మేషరాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం. మేషరాశి వారికి నవంబర్ 11 నుండి 14 వరకు వీరి జాతకం ఎలా ఉండబోతుందో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. ఓం నమః శివాయ. మేషరాశి వారికి 4 రోజులు కొత్త ఆశలు, కొత్త అవకాశాలు, కొత్త మార్పులు తీసుకువచ్చే సమయం అని చెప్పుకోవచ్చు. మీ జీవితంలో ఎన్నాళ్లుగా ఎదురుచూస్తున్న ఒక పెద్ద మార్పు ఇప్పుడు మొదలవబోతుంది. ముందుగా మీరు ఎలాంటి వారు, మీ మనసు ఎలా పనిచేస్తుంది, మీరు ఎవరితో ఎలా మెలగాలి అన్నీ ఒక్కొక్కటిగా చూద్దాం. మేషరాశి వారు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. వీడియోని చివరి వరకు చూడండి. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మేము ఏం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. మేషరాశి వారు ధైర్యవంతులు, ఉత్సాహవంతులు, నేరుగా మాట్లాడేవారు. ఏ పని అయినా మొదలు పెట్టడం వీరి ప్రత్యేక అని చెప్పుకోవచ్చు. కానీ కొన్నిసార్లు ఓపిక లేకపోవడం వల్ల మధ్యలో వదిలేయడం జరుగుతుంది. మీరు శక్తివంతమైన అగ్నితత్వానికి చెందినవారు. అంటే మీలో ఆవేశం, స్ఫూర్తి, జోష్ ఎక్కువగా ఉంటుంది. కానీ ఆ ఆవేశమే కొన్నిసార్లు మిమ్మల్ని తప్పుదారిలోకి తీసుకెళ్లవచ్చు. మేషరాశి వారు నేను చెయ్యగలను అన్న నమ్మకంతో ముందుకు వెళ్తారు. ఇది మంచి గుణమే. కానీ ఇదే సమయంలో మీకు శాంతి, సహనం కూడా అవసరం. మేషరాశి వారు సృజనాత్మక రంగాల్లో మంచి విజయం సాధిస్తారు. మీ అంతర్గత కళాత్మక శక్తిని గుర్తించి దానికి ఈ 4 రోజుల్లో కాస్త సమయం కేటాయించండి. అది మిమ్మల్ని ఒత్తిడి నుంచి దూరం చేస్తుంది. మేషరాశి వారు ఇంట్లో మీరు నిజాయితీగా ఉంటారు. కానీ మీ మాట తీరుతో కొంతమంది బాధపడవచ్చు. మీరు భావోద్వేగంగా ఎక్కువగా రియాక్ట్ అవుతారు. తల్లిదండ్రులు, జీవిత భాగస్వామి లేదా పిల్లలతో మాట్లాడేటప్పుడు కొంచెం మృదువుగా మాట్లాడండి. ఈ 4 రోజుల్లో కుటుంబంలో ఒక చిన్న అపోహ తలెత్తే అవకాశం ఉంది. దాన్ని అర్థం చేసుకొని కోపానికి బదులు ప్రేమతో సమాధానం ఇవ్వండి. ఇలా చేస్తే మీ ఇంట్లో సంతోష వాతావరణం నెలకొంటుంది. ఇంటి విషయాల్లో ముఖ్యంగా భూమి, ఆస్తి లేదా వారసత్వ సంబంధిత అంశాలపై చర్చలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా నవంబర్ 14 వరకు పెద్దల వారి సలహా తీసుకోవడం మీకు చాలా శ్రేయస్కరమని చెప్పుకోవచ్చు. మేషరాశి వారు మీరు బయట వారితో మీరు చాలా నిజాయితీగా ఉంటారు. కానీ అదే కొంతమందికి ఇష్టం ఉండదు. మీ సూటి మాటలు వారికి నచ్చకపోవచ్చు. అందుకే ఈ 4 రోజుల్లో మాటలను కొంచెం జాగ్రత్తగా ఉపయోగించుకోండి. కొంతమందికి మీ వెనక మిమ్మల్ని చూసి అసూయపడే అవకాశం ఉంది. ముఖ్యంగా ఉద్యోగస్తులు లేదా వ్యాపార భాగస్వాములు. వాటిని పట్టించుకోకండి. మీరు మీ మార్గంలో నడిస్తే విజయం మీ వెంటే ఉంటుంది. పాత స్నేహితుడి నుంచి లేదా మీకు దూరమైన బంధువు నుంచి అనుకోని శుభవార్త లేదా ఒక చిన్న సహాయం అందే అవకాశం ఉంది. ఈ పరిచయాలను సద్వినియోగం చేసుకోండి. ఉద్యోగస్తులకు, ఉద్యోగం చేస్తున్న వారికి ఈ కాలం చాలా కీలకమైనది. మీ కష్టానికి ఫలితం రానుంది. కొత్త ప్రాజెక్టు, కొత్త బాధ్యత లేదా మీ టాలెంట్ను గుర్తించే అవకాశం ఉంది. కానీ ఒక సీనియర్ వ్యక్తి మీపై కాస్త అసూయతో ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. ఆ వ్యక్తితో వాదనలకు పోకండి. మేషరాశి వారు మీరు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. మీరు కొంచెం ఆలోచించి 1-2 సార్లు ఆలోచించి మాట్లాడండి. మేషరాశి వారు మీరు సహనంతో పని చేస్తే మీరు పైకి ఎదుగుతారు. జ్యోతిష్య దృష్ట్యా అంగకారకుడు మీ రాశి అధిపతి కాబట్టి మీరు కష్టపడి సాధించగల శక్తి కలిగి ఉన్నారు. మేషరాశి వారు అంటే చాలా ధైర్యవంతులు, అలాగే అదృష్టవంతులు కూడా. మేషరాశి వారు చాలా స్పష్టంగా ఉంటారు. ఏదన్నా పని చేస్తే ఆ పని పూర్తి అయ్యే వరకు అస్సలు వదిలిపెట్టరు. ఎందుకంటే మేషరాశి వారికి శక్తి అంత బలంగా ఉంటుంది. అలాగే ఈ రాశి వారికి చాలా తెలివితేటలు కూడా ఎక్కువగా ఉన్నాయి. అలాగే కోపం కూడా ఎక్కువగా ఉంది. కోపం వచ్చిందంటే వెంటనే తగ్గిపోతుంది. కోపం ఎంత ఎక్కువగా ఉంటుందో అంత వీరి మనసు చాలా మంచిదని చెప్పుకోవచ్చు. ఈ రాశి వారు కుటుంబాన్ని చాలా బాగా చూసుకుంటారు. కుటుంబానికి ఏదన్నా తేడా వచ్చిందంటే వీరు అస్సలు సహించలేరని చెప్పుకోవచ్చు. మేషరాశి వారు తల్లిదండ్రులను కానివ్వండి, వాళ్ళ భార్యను కానివ్వండి, పిల్లలను కానివ్వండి, వీరు చాలా బాగా చూసుకుంటారు. వారికి ఏమాత్రం లోటు లేకుండా చూసుకుంటారు. వీరి జీవితంలో ఏదైనా జరిగితే వీరు అస్సలు తట్టుకోలేరు. వీరు ఎవరి జోలికి వెళ్ళరు. ఒకవేళ వీరి జోలికి వస్తే వారు అస్సలు ఊరుకోరు. అలాగే వీరు ఎంతవరకు మాట్లాడాలో, ఎవరితో ఎలా ఉండాలో, ఎవరితో ఎలా మెసులుకోవాలో వీరికి బాగా తెలుసు. ఈ రాశివారు ఏదో ఒకటి ఆలోచిస్తూనే ఉంటారు.
ఖాళీగా అయితే అస్సలు ఉండరు. వీరికి ఖాళీగా ఉండాలంటే అస్సలు ఇష్టం ఉండదు. ఏదో ఒక పని చేయాలి. ఏదో ఒకటి కష్టపడి నేను పని చేసి ఒక రూపాయి సంపాదించాలి. నా పిల్లల్ని బాగా చూసుకోవాలి. నేను ఒకళ్ళ ముందు వెళ్ళి చెయ్యి చాపకూడదు అనే భావన వీరిలో ఉంటుంది. వీరు చాలా అమాయకులుగా కనిపిస్తారు కానీ వీరు అమాయకులైతే అస్సలు కానే కాదు. చూడటానికి అమాయకులుగా కనిపిస్తారు కానీ వీరు చాలా ధైర్యవంతులు. అలాగే వీరు చాలా అంటే చాలా తెలివితేటలతో ఉంటారు. ఈ రాశివారు అమాయకత్వంతో ఎదుటి వారిని ఇట్టే పడేస్తారు. వీరి మాటలు అంత తీయగా ఉంటాయి. వీరు మాట్లాడే మాటలు చూస్తే మనుషులు చాలా కరిగిపోతారు. వీరు చెప్పిందే వింటారు. అలాగే ఈ రాశివారు నీతి నిజాయితీగా ఉంటారు. ఎవరిని మోసం చేయరు. మోసం చెయ్యాలి అనిపించినా వీరు అస్సలు మోసం చేయరు. అంత నీతి నిజాయితీగా ఉంటారు. కాబట్టి ఈ రాశివారి వెనకాల చాలామంది ఉంటారు. ఈ రాశివారంటే చాలామందికి ఇష్టమని చెప్పుకోవచ్చు. అలాగే మేషరాశి వారు నవంబర్ 12 లేదా 13 తేదీల్లో ముఖ్యమైన ఇంటర్వ్యూలు లేదా కమ్యూనికేషన్స్ జరగటం మంచిది. మీ ఆత్మవిశ్వాసం ఈ రోజుల్లో మరింత బలంగా ఉంటుంది. వ్యాపారం చేసుకునే వారికి వ్యాపారం చేసే మేషరాశి వారు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కొత్త ఇన్వెస్ట్మెంట్స్ చేయాలనుకుంటే నవంబర్ 14 తర్వాత చేయడం చాలా మంచిది. ఇంట్లో ఆలోచించండి కానీ నిర్ణయం త్వరగా తీసుకోండి. లాభాలు మెల్లగా వస్తాయి కానీ వచ్చినవి నిలకడగా ఉంటాయి. ధన సంబంధమైన విషయాల్లో తల్లిదండ్రుల సలహా తీసుకోవడం చాలా మేలు అని చెప్పుకోవచ్చు. ఖర్చులు ఈ 4 రోజులు కొంచెం పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా ఇంటి మరమ్మతులు లేదా అవసరం లేని వస్తువులు కొనుగోలుపై ఖర్చులను నియంత్రించండి మరియు భవిష్యత్ కోసం పొదుపు చేయడంపై దృష్టి పెట్టండి. ముఖ్యంగా ఎవరికి డబ్బు అప్పుగా ఇచ్చే విషయంలో ఆచితూచి వ్యవహరించండి. ప్రేమలో ఉన్నవారికి 4 రోజులు భావోద్వేగపూర్వకంగా ఉంటాయి. మీరు మీ ప్రేమికుడిపై అనవసరమైన అనుమానాలు పెట్టకండి. వివాహితులైతే భాగస్వామితో చిన్నపాటి విభేదాలు రావచ్చు కానీ వాటిని ప్రేమతో సమర్థవంతంగా పరిష్కరించగలరు. మీ మనసులోని మాటను స్పష్టంగా చెప్పటం కానీ నెమ్మదిగా చెప్పటం కానీ ఈ సమయంలో మీకు అవసరమని చెప్పుకోవచ్చు. మేషరాశి వారు ప్రేమలో నిజాయితీగా ఉంటారు కానీ ఆవేశం కారణంగా చిన్న చిన్న విషయాలపై విభేదాలు వస్తాయి. ప్రేమ విషయాల్లో ఏదైనా ముఖ్యమైన నిర్ణయం తీసుకోవాలనుకుంటే నవంబర్ 11 తర్వాత మీకు అనుకూలంగా ఉంటుంది. వివాహ సంబంధమైన చర్చలు లేదా భాగస్వామితో దీర్ఘకాలిక ప్రయాణం గురించి ఆలోచించడానికి ఇది సరైన సమయమని చెప్పుకోవచ్చు. మేషరాశి వారికి ఈ కాలంలో నిద్రలోపం, తలనొప్పి, అలసట వంటి సమస్యలు రావచ్చు. కావున ఉదయం సూర్యోదయం సమయంలో నడక చేయటం, జపం లేదా ధ్యానం చేయటం చాలా మంచిది. ఎరుపు రంగు దుస్తులు ధరించడం, అంగకారకుడి మంగళకుడు శాంతి కోసం ఓం అంగరాయక నమః మంత్రం రోజుకు 21 సార్లు జపించండి. ఇలా చేస్తే మీ శక్తి సరిగ్గా స్రవిస్తుంది. మేషరాశి వారు అగ్నితత్వం కాబట్టి ఈ 4 రోజులు కడుపు లేదా జీర్ణ సంబంధిత సమస్యలు కొద్దిగా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. తేలికపాటి ఆహారం తీసుకోండి. అలాగే మసాలాలు తక్కువగా ఉన్న ఆహారం తీసుకోండి. నీటిని ఎక్కువగా తాగండి. ఈ సమయంలో మేషరాశి వారిపై నరదిష్టి ప్రభావం కొద్దిగా ఉంది. ఎందుకంటే మీరు చేసిన పనులు విజయవంతం అవుతున్నప్పుడు కొందరు వెనక నుంచి అసూయ చూపిస్తారు. దానిని తొలగించడానికి చిన్న పరిహారం చేయండి. మంగళవారం రోజున ఎరుపు పూలు, ఎరుపు పండ్లు హనుమాన్ ఆలయానికి సమర్పించండి. ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ తొలగిపోవడానికి సైంధవ లవణంతో రాక్ సాల్ట్ ఇంట్లో శుభ్రం చేసుకోండి లేదా ఒక గిన్నెలో సైంధవ లవణాన్ని పెట్టి ఒక మూలన ఉంచండి. రాత్రి పడుకునే ముందు ఓం హనుమతే నమః అని 11 సార్లు జపించండి. ఇలా చేస్తే నరదిష్టి పూర్తిగా తొలగిపోతుంది. అలాగే మంగళవారం, శనివారం రోజుల్లో ఆలయంలో దీపం వెలిగించండి. అర్ధరాత్రి ముందు ఎరుపు పూలతో హనుమాన్ ఆరాధన చెయ్యండి. ఎరుపు పట్టు రుమాలు మీ దగ్గర ఉంచుకుంటే అదృష్టం పెరుగుతుంది. పేదవారికి లేదా విద్యార్థులకు పుస్తకాలు దానం చేస్తే గ్రహ దోషాలు తగ్గుతాయి. మంగళగ్రహ శాంతి కోసం మంగళదోష నివారణ పూజ చేయటం చాలా శుభప్రదమని చెప్పుకోవచ్చు. మేషరాశి వారు దేవుడికి గాఢంగా నమ్మేవారు. వీరికి హనుమాన్, సుబ్రహ్మణ్య స్వామి, దుర్గాదేవి అనుగ్రహం ప్రత్యేకంగా ఉంటుంది. ఈ 4 రోజుల్లో ప్రతి ఉదయం ఓం నమో హనుమతే నమః మంత్రం జపించి మీ రోజును ప్రారంభించండి. భగవంతుడు మీకు శక్తి, ధైర్యం, విజయం ఇస్తాడు. మేషరాశి వారు ఆధ్యాత్మికంగా మీరు ధ్యానం లేదా పూజ కార్యక్రమాల్లో పాల్గొంటే మీకు తెలియని ఒక అద్భుతమైన శాంతి మీకు లభిస్తుంది. మేషరాశి వారు మీరు చాలా కాలంగా ఎదురుచూస్తున్న మార్పు ఇప్పుడు మీకు మొదలవుతుంది. కొత్త అవకాశాలు, కొత్త పరిచయాలు, కొత్త ఆలోచనలు మీ జీవితంలోకి వస్తాయి.
ఈ సమయంలో మీరు సరిగ్గా ఉపయోగించుకుంటే వచ్చే సంవత్సరం మీ జీవితంలో అద్భుతమైన ఫలితాలను తెస్తుంది. మీరు ధైర్యం, మీ కృషి, మీ పాజిటివ్ దృక్పథ కోణం ఇవే మీ విజయానికి మూలాధారం. గురువు అనుగ్రహం వలన అదృష్టం మీ వైపు ఉంటుంది. ఈరోజు ముఖ్యంగా ఆర్థిక నిర్ణయాలు, ఉన్నత విద్య లేదా దూర ప్రయాణాలకు సంబంధించిన ప్రణాళికలు వేయడానికి మంచిది. ఆధ్యాత్మిక చింతనతో ఉండడం వలన మనశ్శాంతి మీకు లభిస్తుంది. మేషరాశి వారు ఈరోజు సాయంత్రం మీ భవిష్యత్ కోసం ఒక ముఖ్యమైన ప్లాన్ వేసుకోండి. మేషరాశి వారు మీ ఆత్మవిశ్వాసం, మీ బలం, మీ సహనం మీ విజయానికి దారి. ఈ నవంబర్ రోజులు మీ జీవితంలో ఒక కొత్త దిశకు తలుపులు తెరుస్తాయి. ఏ అడ్డంకి వచ్చినా భయపడకండి. ఎందుకంటే మీరు మేషరాశి వారు ముందుకు సాగేవారు, గెలవటానికి పుట్టిన రాశి అని చెప్పుకోవచ్చు. మీ సత్తా ఏంటో ప్రపంచానికి చూపించండి. మేషరాశి వారు ఈ జాతకం నచ్చితే, మీ హృదయంలో ఉత్సాహం కలిగిందా? అయితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు ఈ వీడియోని మీ మిత్రులతో పంచుకోండి. దేవుడు మీ జీవితాన్ని సుఖ సంతోషాలతో నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై శ్రీరామ్, జై హనుమాన్.